చూడండి. S4 HANA ఈసీసీ ఈ క్లాస్ సేమ్ టు సేమ్, డిఫరెన్స్ ఏం లేదండి. రెండు ఒకటే. S4 HANA వేరు, ఈసీసీ వేరు అనుకోకండి, బోత్ ఆర్ సేమ్. S4 HANA ఈసీసీ 90 to 95% సేమ్ టు సేమ్. కొన్ని చేంజెస్ ఉన్నాయండి. జిఎల్ క్రియేషన్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అలాగే లెడ్జర్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఏపీపీలో కొన్ని చేంజెస్. అలాగే బీపీ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, అంతే. అంతకు మించి మనం చెప్పుకోదగ్గ చేంజెస్ ఏం లేవు. అంటే మనం కౌంట్ చేసుకుంటే చాలా వస్తాయి. అవన్నీ కూడా దానివల్ల మనకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈజీగానే అర్థమవుతుంది. ఉమ్, చూడండి. త్రీ టైర్ ఆర్కిటెక్చర్. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? త్రీ టైర్ ఆర్కిటెక్చర్. త్రీ టైర్ ఆర్కిటెక్చర్. సో ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని రకాల డేటా ఉంటుంది? కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. We have separate tables for configurational data, transactional data, master data. అలాగే ఎస్ఏపిలో మనకి థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసి ఐడియా ఉంది. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 HANAలో ఏసీ డొకా టేబుల్ ఉంటుంది. ఇదంతా మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా చూడండి. ఎస్ఏపిలో మేజర్గా లేయర్స్ అనేవి ఉన్నాయి. లేయర్స్ అంటారు వీటిని. దీన్ని త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. లేయర్స్ లేదంటే త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అనొచ్చు దీన్ని. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? త్రీ లెవెల్స్ లో ఉంటది. ఈ డేటా అంతా కూడా, డేటాకి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా త్రీ లెవెల్స్ లో జరుగుతుంది. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఆ ఇమేజ్ చూడండి ఫస్ట్. ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని చెప్పొచ్చు. ప్రజెంటేషన్ లేయర్ అనేది మనం ఎండ్ యూజర్ స్క్రీన్ చూస్తున్నాం కదా డైలీ. ఎస్ఏపిలో టూ స్క్రీన్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఏదైతే మనము ఎండ్ యూజర్ స్క్రీన్ చూస్తున్నామో దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. సెకండ్ వన్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఉంది కదా, దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. ఫైనల్గా డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్. త్రీ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. దీన్ని త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. R3. R3. త్రీ అంటే త్రీ సర్వర్స్ అని చెప్పుకున్నాం మనం. దీన్ని త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఎస్ఏపి అనేది త్రీ టైర్ ఆర్కిటెక్చర్. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. అప్లికేషన్ లేయర్ అంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్. డేటాబేస్ లేయర్ అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. యూట్యూబ్లో వీడియో వాచ్ చేస్తారు మీరు. ఎక్కడి నుంచి వస్తుంది? డేటాలో స్టోర్ అవుతుంది. గూగుల్ వాళ్ళ సర్వర్స్లో, వాళ్ళ డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. అలాగే ఎస్ఏపిలో మీరు కాన్ఫిగరేషన్ చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ డేటా అవ్వచ్చు, డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో ఎస్ఏపిలో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. త్రీ టైర్ ఆర్కిటెక్చర్. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? సెలెక్ట్ చేయండి సత్య గారు. సో వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? Presentation layer is nothing but SAP end user screen. Here we will post the document entries. We will generate the reports. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని అర్థం. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం ఏం చేస్తాము? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. We will generate the reports. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం.
దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని అర్థం. డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అలాగే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? అప్లికేషన్ లేయర్ అంటే అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒక బ్రిడ్జ్ అన్నమాట. వినండి, అప్లికేషన్ లేయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపి అనేది ఏంటి? ఒక అప్లికేషన్. అప్లికేషన్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాము, డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో అప్లికేషన్ లేయర్ అనేది ఒక బ్రిడ్జ్ అన్నమాట. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ ది కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఓన్లీ ఎఫ్ఐ కన్సల్టెంటే కాదు, ఎంఎం, ఎస్డి, పిపి వీళ్ళందరూ కూడా చేస్తారు, కాన్ఫిగరేషన్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ కన్సల్టెంట్ విల్ డూ ది కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తారు ఎబాప్ కన్సల్టెంట్. సో వీళ్ళు అంటే ఎబాప్ కన్సల్టెంట్ చేసేవి యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ చేసేటటువంటి ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ప్రజెంటేషన్ లేయర్ ద్వారా చేస్తామంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఈ ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇస్ ఏ వన్ ప్రోగ్రామ్. ఎస్ఏపి ఇస్ ఏ వన్ రోబోటిక్ సాఫ్ట్వేర్. సో ఈ అప్లికేషన్ లేయర్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఈ ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఏదైతే ఉందో, దీన్ని ఏమంటారంటే బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్ అంటారు దీన్ని. ప్రజెంటేషన్ లేయర్ అండ్ ప్రజెంటేషన్ లేయర్, దీని ఏమంటారు? దిస్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది మాస్టర్ డేటాకి యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ లేయర్ కి, అంటే డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? స్టోరేజ్ లొకేషన్ కి ఒక బ్రిడ్జ్ గా మిడిల్ వేర్ అనమాట, మిడిల్ వేర్ గా ఉపయోగపడుతుంది. సో అప్లికేషన్ లేయర్ అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది కాన్ఫిగరేషన్స్ చేస్తాము. కాన్ఫిగరేషనల్ డేటా ప్రజెంటేషన్ లేయర్ లో అప్లికేషన్ సారీ కాన్ఫిగరేషనల్ డేటా కాన్ఫిగరేషనల్ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాము, ఆ ట్రాన్సాక్షన్స్ కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతాయి. ఎనీవే అప్లికేషన్ లేయర్ అనేది ఒక బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ బిట్వీన్ అప్లికేషన్ లేయర్ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి ఇంకా తర్వాత చూడండి. వాట్ యూ మీన్ బై డేటాబేస్ లేయర్? డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఆన్ ది ప్రజెంటేషన్ డేటాబేస్ లేయర్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ అప్డేట్ డేటా, ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా, ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. ఆల్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ఈ డేటాబేస్ లేయర్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్ లాంటిది అనమాట. ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ టేబుల్స్. మనం చెక్ చేసాం, టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ మెయింటైన్ బై ఎవరు? ఈ డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్. ఆల్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ మెయింటైన్ బై బేసిస్ కన్సల్టెంట్.
Data is nothing but master data information, transactional data information, configurational data information, కస్టమైజింగ్ డేటా ఇన్ఫర్మేషన్ అంటే ప్రోగ్రామింగ్ డేటా ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఒకసారి పైకి ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. ఇమేజ్ 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 ఎక్కడ ఉంది? ఇది ఇమేజ్ చూడండి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారు. ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎస్ఏపి అనేటటువంటి అప్లికేషన్ ద్వారా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. అంతే కదా? మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారు, లేదంటే అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తాం మనం? కాన్ఫిగరేషన్ చేసాం. అప్లికేషన్ లేయర్లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఆ కాన్ఫిగరేషన్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. అలాగే ప్రజెంటేషన్ లేయర్లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం, ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ బ్యాకప్ అంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. SE16 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాం, బీసెక్ టేబుల్ ఇచ్చాం. డేటా ఎక్కడి నుండి వస్తుంది? మీకు ఎక్కడి నుండి మనకి పిక్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండి పిక్ అవుతుంది. ఎస్ఏపి అనే ఒక అప్లికేషన్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తాము, అలాగే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తుంది మనకి? డేటాబేస్ నుండి బ్యాకప్ వస్తుంది. డేటాబేస్ నుండి బ్యాకప్ వస్తుంది. ఎస్ఏపి ఓపెన్ చేయండి. SE16కి వెళ్ళండి, SE16N. సో యాక్చువల్గా SE16Nకి వెళ్ళాం. ఇక్కడ కనిపించేది ఏంటి? ఇది ఒక అప్లికేషన్ లేయర్ అనుకున్నాం. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఇక్కడ బిఎస్సిజి ఇవ్వండి, బిఎస్సిజి. ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, క్రింద కంపెనీ కోడ్, వెయిట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇదొక ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఏంటి? ఒక అప్లికేషన్ లేయర్. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ డేటా అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయింది. మనం ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, దిస్ ద మిడిల్ వేర్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇదంతా కూడా? డేటాబేస్ లేయర్ నుండి బ్యాకప్ వస్తుంది. SKB1 ఏమంటే SKB1. బ్యాక్ వెళ్ళండి. SKB1. కంపెనీ కూడా ఎగ్జిక్యూట్ చేయండి. మనకు కనిపించేది ఒక అప్లికేషన్. ఎక్కడి నుంచి బ్యాకప్ వచ్చింది? ఈ డేటా అంతా కూడా SKB1 GL మాస్టర్ డేటా ఎక్కడి నుంచి బ్యాకప్ వస్తుంది? డేటాబేస్ లేయర్ నుంచి వచ్చింది. OX15కి వెళ్ళండి. OX15 ఆర్ OX02. సో ఎస్ఏపి ఇదేంటి కనిపించేది? ఎస్ఏపి అనేది ఏంటి? ఒక మిడిల్ వేర్. ఇది ఒక మిడిల్ వేర్ అనమాట. అప్లికేషన్ లేయర్. పొజిషన్కి వెళ్ళండి. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్ లేయర్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. డేటాబేస్ లేయర్ నుండి డేటా అంతా వస్తుంది. సో ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్ లేయర్. దిస్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒక మిడిల్ వేర్ అనమాట ఇది. FS00కి వెళ్ళండి.
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటాబేస్ లేయర్ నుంచి వస్తున్నాయి. సో ఎస్ఏపి అనే అప్లికేషన్ ని బేస్ గా చేసుకున్నాం. దీన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. ఈ అప్లికేషన్ ని బేస్ గా చేసుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ జిఎల్ అకౌంట్సే కదా. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసాం. జిఎల్ మాస్టర్. సో ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది? బ్యాకప్ అంతా కూడా డేటాబేస్ లేయర్, ఆల్ టైప్ ఆఫ్ డేటా. ఇది మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్. అలాగే కంపెనీ కోడ్ ఓపెన్ చేసాం. OX02లోకి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. బట్ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక అప్లికేషన్ లేయర్. ఓకేనా? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్ /n ఇవ్వండి. /n. సో /n ఫైనాన్షియల్. ఇదంతా కూడా ఏంటి? అప్లికేషన్ లేయర్. మీరు ఇక్కడ చేసే ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతాయి. అంటే మీకు బ్యాకప్ ఏదొచ్చినా సరే డేటాబేస్ లేయర్ నుండే వస్తాయి. డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. ఎస్ఏపి అనేది, ఎస్ఏపి అప్లికేషన్ అనేది ఒక మిడిల్ వేర్. ఈ ఎస్ఏపి అప్లికేషన్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తున్నాం. ఎస్ఏపి అనేది ఒక మిడిల్ వేర్. ఈ మిడిల్ వేర్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. లాస్ట్ చూడు, డేటాబేస్ లేయర్. ఈసీసీ డేటాబేస్ అంతా ఎవరిది? ఎవరు మెయింటైన్ చేశారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఎవరిది? ఒరాకిల్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉపయోగించే వాళ్ళు. అర్థమైందా? డేటాబేస్ అంటే ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఎస్ఏపిలోకి వెళ్ళండి. బాక్కెళ్ళండి. బాక్కెళ్ళండి. సిస్టమ్స్ స్టేటస్లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి. ఈ లాస్ట్లో ఉంది డేటాబేస్. డేటాబేస్ సిస్టమ్ ఏముంది? వరాకిల్ ఉంది చూడండి. వరాకిల్ ఇది. లేదంటే ఎస్క్యూఎల్ ఉంటుంది, లేదంటే వేరే కూడా ఉండొచ్చు. ఈసీసీ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేశారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. లేదంటే ఎస్క్యూఎల్, ఇంకా ఎంఎస్క్యూఎల్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మీరు ఒరాకిల్ ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేశారు. S/4HANA డేటాబేస్ ఓన్ డేటాబేస్. S/4HANA సర్వర్లో చూస్తే మీకు ఇక్కడ హనా డేటాబేస్ ఉంటుంది. అంటే వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వట్లేదు హనా అనేది. ఈసీసీ వరకు ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేశారు ఎస్ఏపి డేటా అంతా కూడా. S/4HANAలో హనా డేటాబేస్ ఉంటుంది, అంటే ఓన్ డేటాబేస్. వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వలేదు. ఈసీసీకి S/4HANAకి ఇది ఒక మేజర్ డిఫరెన్స్ గా చెప్పుకోవచ్చు. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేశారు. ఎంఎస్క్యూఎల్ వాళ్ళు హ్యాండిల్ చేశారు. ఎస్క్యూఎల్ వాళ్ళు హ్యాండిల్ చేశారు. S/4HANA అంతా కూడా హనా డేటాబేస్. క్లోజ్ చేయండి. వెళ్ళండి. షీట్ ఓపెన్ చేసి సత్య గారు చూడండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్ కూడా డేటాబేస్ లేయర్లోనే స్టోర్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కూడా డేటాబేస్ లేయర్లోనే స్టోర్ అవుతాయి. Whenever if you want to report, we will get the data from database layer. The transactional data, master data, configurational data, programming data, any type of data.
ఎక్కడి నుంచి వస్తుంది మనకి? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. దిస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. క్లియర్ కదా? అది చదవండి, మొత్తం చదవండి. చదవండి. దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. టాప్కి వెళ్ళండి, ఆ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. టాప్కి వెళ్ళాలి. ఇది ఇమేజ్. మీరు మీరు కాన్ఫిగరేషనల్ డేటా కావాలంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ నుండే బ్యాకప్ వస్తుంది. ప్రజెంటేషన్ లేయర్లో మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలి. బ్యాకప్ ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుంచే వస్తుంది. డేటాబేస్లో ఉన్న మీరు చేసిన ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ నుండి పిక్ అవుతుంది? డేటాబేస్ లేయర్ నుండే పిక్ అవుతుంది. మిడిల్లో ఉండేది అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. బట్ అప్లికేషన్ లేయర్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే మిమ్మల్ని. క్లియరా? క్లియరా? ఎస్ సార్. చదవాలి. మొత్తం నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, కంప్లీట్గా చదవండి. నెక్స్ట్ క్లాస్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి తర్వాత చెప్తాను, స్లోగా చెప్తాను. కొన్ని ఈజీగా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ రేపు చెప్తాను. కస్టమర్ అండ్ వెండర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సత్య సిలబస్ కాపీలు ఎక్కడుందో చూడండి. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. టుమారో క్లాస్ ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో అంటే డే ఆఫ్టర్ టుమారో తర్వాత అగైన్ 1 more డే కూడా ఉండకపోవచ్చు, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. టుమారో క్లాస్ ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో అంటే ఐ మీన్ మండే అండ్ ట్యూస్డే మేబీ నేను అవైలబుల్ ఉండను. మీరు వాట్సాప్ గ్రూప్లో చెక్ చేసుకోండి, మీకు మెసేజ్ వస్తుంది కదా ఉంటే కనుక. అట్లా టుమారో క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. కస్టమర్ అండ్ వెండర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ డౌన్కి వెళ్ళండి. కస్టమర్ 75 ఇది చెప్తాను రేపు. చిన్న కాన్సెప్ట్, సింపుల్గా ఉంటుంది. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఆ షీట్ మొత్తం చదవాలండి. నోట్స్ ప్రిపేర్ చేసి Yes. ఇచ్చేస్తున్నాను. ఒకటి, నోట్స్ ఎవరు చెప్పరండి, నేను నోట్స్ కూడా చెప్తున్నాను. 2 months లో కంప్లీట్ చేసేయచ్చు. నోట్స్ చెప్పకుండా డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే నోట్స్ ఎవరు చెప్పరు, మెటీరియల్ చదువుకోమని చెప్తారు. నేను నోట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, మళ్ళీ మీరు చదవరని. ఓకే, 2 months లో అయిపోతుంది ఎస్ఐపి. ఎక్కడైనా 2 months చెప్తారు మాక్సిమం, అంతే. సాటర్డే సండే కూడా హాలిడేస్ ఉండవు. సాటర్డే సండే హాలిడేస్ ఇచ్చేస్తారు. అట్లా 2 months చెప్పేస్తారు, అయిపోతుంది. మనం సాటర్డే సండే కూడా తీసుకుంటున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే ఆ రోజు క్లాస్, లేదంటే మీనింగ్ ఏంటి, నేను ఏదన్నా కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, కొంచెం అసలు ఛాన్స్ లేదు అనుకున్న సిచ్యువేషన్లోనే ఈ క్లాస్ చెప్పను. నేను కొంచెం నెక్స్ట్ నేను రాజమండ్రి వైపు వెళ్తున్నాను. అక్కడ సిగ్నల్ ఉండదు, కార్లో కూర్చుని చెప్పచ్చు కానీ సిగ్నల్ సరిగా ఉండవు. కోనసీమ ఏరియా అంతా అది, అక్కడ సిగ్నల్స్ దొరకవు. ఉంటుంది కానీ కొంచెం మళ్ళీ జర్నీ చేస్తుంటాను కదా, అంత రిస్క్ అవసరం లేదు. సో టుమారో ఉంటుంది క్లాసు. మండే అండ్ ట్యూస్డే ఉండకపోవచ్చు. మండే అయితే ఉండదు, ట్యూస్డే మాత్రం మీ క్లాస్ ఉంటే కనుక మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. అది మీకు ఇంటిమేట్ చేస్తాను, రేపు కన్ఫర్మ్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.